నిత్య నివాసం చేస్తూ ఉంటాడు. కనుక అలా స్వామిని దహరాకాశముందు నిలుపుకున్నటువంటి ఆళ్వారుల యొక్క ప్రబంధంలో శరణాగతిని పొందినటువంటి ఈ యొక్క భక్త బృందాలు విశేషంగా ఈ తిరుమలకి విచ్చేసి స్వామి సన్నిధానంలో తమ యొక్క జీవితాన్ని పండించుకుంటూ ఉన్నారు. ఏ ఏ ప్రాంతముల నుంచి వచ్చారో నానా దిక్కుల నరులెల్లరూ తండోపతండాలుగా ఈ బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తూ ఉంటారు. వీరందరూ కూడా మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అని స్వామి స్వయంగా చెప్పాడు గనుక, ఇక్కడ స్వామి ప్రసన్నుడై ఉన్నాడు గనుక ఈ క్షేత్రంలో స్వామి యొక్క దయతో తాము అభ్యుదయాన్ని పొందాలి అని అనుకుంటూ ఉంటారు. పరిమే అల్పఫలానుశక్తి అల్ప ప్రాణులేతేర శ్రీగిరిపైన నిగమాంతరాపణ సముత్కీర్ణాంశు నిత్యముక్త రమాశ్లిష్టము కనిపించదు అతర్క్య ప్రాప్తిన్ ఓహో మహా హరినీలంబను ఒకనొకండు కరుణా హార్దైక నిష్యందమున్నన్నారు. స్వామిని అల్పమైనటువంటి కోరికలతో దర్శించాలి అని వెంకటాచలానికి వస్తారు. నిత్యముక్తులతో రమతో ఆశ్లిష్టమై ఉండేటువంటి ఆ శ్రీనివాస ప్రభువుని ఈ గరుడాళ్వారులపై దర్శించినప్పుడు వారికి లౌకికమైనటువంటి కోరికలే కాదు, ఆ ముక్తి కూడా వారికి కరతలామలకమవుతూ ఉన్నది. నచాపవర్గం స్వర్గం వా తేషాం శక్తిశ్చ తాదృశి. కల్పవృక్షము, కామధేనువు, చింతామణి వంటివి కొన్ని ఉన్నాయి. అవి కామితములను అనుగ్రహించేటువంటివి, కానీ అవి అపవర్గాన్నో మోక్షాన్నో ఇవ్వలేవు. స్వామి మోక్షాన్ని ఇవ్వగలడు. మోక్షం ఇచ్చే జనార్దనాథ్. కనుక అటువంటి మహాఫలాన్ని ఇవ్వగలిగినటువంటి ఆ వైకుంఠనాథుడు ఈ ధరాలోక వైకుంఠంలో నిలవై ఉన్నాడు. స్వామి శ్రీ వైకుంఠ విరక్తుడై ఇక్కడ ఉన్నాడు. వైకుంఠ విరక్తుడయ్యాడు అని అంటే అక్కడ అంత ఆశ్రయమునకు సహకారము లేదు అని చెప్పి భావించకూడదు. శ్రీ వైకుంఠే పరేలోకే శ్రియాసార్థం రమాపతి ఆస్తే విష్ణు అచింత్యాత్మ భక్తై భాగవతై సహా. అక్కడ నిత్యముక్తుల చేత రమ చేత ఆయన సేవలు అందుకుంటూ చక్కగా ఆ శ్రీనివాస పరబ్రహ్మ ఈ ధరాలోక వైకుంఠానికి వచ్చేశాడు. ఎటువంటి దివ్యమైనటువంటి విన్యాసం ఇది! గరుడునిపై స్వామి ప్రతిమ. ఆ గరుడాళ్వారుల యొక్క రూపము ఎంత చక్కగా ఉన్నది! గరుడు చాలా అనుగ్రహంతో భక్తులను వీక్షిస్తూ ఉన్నాడు. గరుడ వాహనమెక్కి ఘనుడు ఏతించే, గరుడ వాహనమెక్కి ఘనుడు ఏతించే, ధరలోన ధర్మమును స్థాపించగా నుంచి గరుడ వాహనమెక్కి ఘనుడు ఏతించే, ధరలోన ధర్మమును స్థాపించగా నుంచి గరుడ వాహనమెక్కి ఘనుడు ఏతించే. ఉరగ పర్యంకమున ఉదధి నుండెడి స్వామి ఉరగారి పైన ఉరగాద్రికే తెల్చే, ఉరగ పర్యంకమున ఉదధి నుండెడి స్వామి ఉరగారి పైన ఉరగాద్రికే తెల్చే. నరుల పామరుల నేమరక రక్షింపగా మెరుపువలె గగనాన మెరసియే తెల్చే, నరుల పామరుల నేమరక రక్షింపగా మెరుపువలె గగనాన మెరసియే తెల్చే. மருமகளை கண்டு வந்து நாட்டுப்புறம் செய்யுங்களோ
கொண்டன் மகள் தன்னை செம்மாந்திரையன்னு சொல்லி செழுங்கயல் கண்ணும் செவ்வாய் தோள்களும் கண்டிட்டு இம்மகளை பெற்றதாயார் இணைத்தறியார் எண்ணங்களோ నీ మూర్తుల్ కన నీ కథల్ విన తుదిన్ నీ పాద నిర్మాల్య నిష్ఠామోదంబునిరుంగ నీ చరణతో ఎంబాడ నైవేద్యముల్ నీమం ఒప్ప భుజింప నీ జపము వర్ణింపన్ కృపంజేయవే శ్రీమింసన్ బహుజన్మ జన్మలకున్ శ్రీ ఆదినారాయణ. గరుడారూఢ దైవమైన మలయప్ప స్వామి దాస్యాన్ని కోరుతూ ఉన్నారు భక్త బృందాలు. ఆ స్వామి యొక్క దాస్యం ఎన్నో జన్మల పుణ్యఫలం. గరుడు సర్వకాల సర్వావస్థల్లో స్వామి వెన్నంటి ఉంటాడు గనుక ఆ గరుడిని సేవ పెరియ తిరువడిగా కీర్తింపబడుతున్నది. భగవంతుని దాస్యాన్ని పొందటం అంటేనే భాగ్యం. అది నిజమైనటువంటి భాగ్యం. లౌకికమైనటువంటి సిరి సంపదలను కోరటం అనేటువంటిది అది తుచ్చమైనటువంటి చింతన. అవన్నీ కూడా మరుమరీచికలు, తామరస పత్రాంతర సలిల బిందువులు, చెంచలలు, హస్తికర్ణాంతములు, దీపకలికాశిఖలు, బుద్బుదములు, మినువురు పురువుల మెరపులు, అభ్రఛాయలు, ఐంద్రజాలికునాటలు, అంబురాశి వీచులు, చలదళ వృక్ష పలాసములు, తృణహుతాసనముల తెరగులు కనుక దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ నోపక గదా నిన్ను వడబడి తిని అని చెప్పి వైరాగ్యం అనేటువంటి దివ్య సౌఖ్యాన్ని ఇవ్వమని చెప్పి అన్నమాచార్యాది మహాభక్తావతంసులు కోరారు. తిరుమల భక్తలోక చింతామణి ఆనంద నిలయుడు కర్పూర నీరాజనాలను అందుకుంటూ భక్తులకు అత్యంత ప్రసన్నుడై గోచరిస్తూ ఉన్నాడు. తిరుమల సుకృతాకరము, ఇది ధరాలోక వైకుంఠము, వేద సిద్ధాంత మహిమము, వైఖానస ఆగమ పూజలకు నిలయము, హతవ్యాకులము, మహాక్షేత్రావతంసము, సర్వసిద్ధికరము. ఇటువంటి క్షేత్రంలో స్వామి రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అన్నట్లుగా మనకు ప్రపంచీకరింపబడుతూ ఉన్నాడు. దుర్జన భంజనోద్యుక్త సుదర్శనధారి, శాత్రవ భేద నిశ్వసన పాంచజన్య భూషిత కరాంబుజుడు, మత్తారి భేదనాయత్త కౌమోదకి నిజకర భరితుడు, ఘోర విద్యుద్రక్త ధారాద్ర నందక సంధానపాణి, సన్నుతామోఘ బాణీక శార్ంగ చక్రశయుడు, గరుడ గమనుడై కటాక్షిస్తూ ఉన్నాడు. నేడు భక్త బృందాలు ఆ దివ్య చైతన్యాన్ని తమ హావభావాల ద్వారా ప్రకటిస్తూ ఉన్నారు. కోలాటములు చేస్తూ గానముల ద్వారా ప్రకటిస్తూ ఉన్నారు. అంతేకాకుండా నృత్యము చేస్తూ ఎంతో స్వామి ముందు భక్తి తన్మయత్వముతో దివ్య చైతన్యాన్ని కలిగి ఉన్నారు. ఆ గరుడారూఢుడు చక్కగా సహస్రనామమాలను, మకరకంఠిని, లక్ష్మీ హారాన్ని దాల్చి వినూత్నమైనటువంటి తేజస్సులతో నవో నవో భవతి జాయమానః అన్నట్లుగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న ఆఖ్య తెచ్చే, ఇష్ట సంపన్నురాలు ఇందిర భార్యై కామితార్థదుడన్న ఘనత తెచ్చే, కమల గర్భుడు సృష్టికర్త తనూజుడై బహు కుటుంబకుడన్న బలిమి తెచ్చే, కలుష విధ్వంసిని గంగ కుమారి అయి పతిత పావకుడన్న ప్రతిభ తెచ్చే, ఆండ్రు బిడ్డలు తెచ్చు ప్రఖ్యాతి గాని మొదటి నుండి నీవు దామోదరుడవే. స్వామి, ఆ భూదేవి చక్కగా నిర్వాహకత్వం చేస్తూ ఉంటే నీకు అఖిల భారకుడు అని పేరు వచ్చింది. దివ్య ప్రబంధంలో ఆ యొక్క ఆళ్వారుల యొక్క దివ్య సూక్తులన్నీ పఠిస్తూ ఉండేటువంటి సమయంలో శ్రీమన్నారాయణుని యొక్క వైభవాన్ని భావన చేస్తూ ఉన్నారు. తేనె వాకలై భక్తి ప్రవాహం మాడవీధులలో ప్రవహిస్తూ ఉన్నది ఈనాడు. అంచిత దీపారాధనలు, అగరు సాంబ్రాణి ధూపార్పణలు, నృత్య గీత వాద్యస్వనంబులు, అఖిలోపచార సమర్పణలు, ముక్కుబడులు, చెల్లింపులు అన్నీ ఈ తిరుమల క్షేత్రానికే చెల్లు.
ఇటువంటి చోట ఈ మహాక్షేత్రావతంసమును ఆశ్రయించి ఎందరో భక్తులు స్వామి యొక్క గుణగణములను కీర్తిస్తూ ఉన్నారు. స్వామి ఎంతో విభవమును భక్తుల యొక్క అనుభవంలోకి తీసుకొస్తూ ఉన్నాడు. శ్రీమద్ భాగవతం 10వ స్కంధంలోని 17వ అధ్యాయంలో మనకు కాళీయుడు వృత్తాంతం కనిపిస్తుంది. అక్కడ రమణక ద్వీపాన్ని వదిలి కాళీయుడు ఎందుకు వెళ్ళిపోయాడు అని పరీక్షిత్తు శుకుణ్ణి అడుగుతాడు. నాగాలయం రమణకం కస్మాత్ తత్యాజ కాళీయః కృతం కిం వా సుపర్ణస్య తేనైకేన అసమంజసం. నాగులన్నీ రమణక ద్వీపంలో ఉంటే గరుడు ఏ చెడ్డ పని చేశాడని కాళీయుణ్ణి మాత్రం తరిమి కొట్టాడు అని చెప్పి అడిగాడు. అప్పుడు సుఖమహర్షి అంటారు, ఉపహార్యై సర్పజనై మాసి మాసీహయో బలి వానస్పత్యో మహాబాహో నాగానాం ప్రాంగ్ నిరూపత. నాగారి అయినటువంటి గరుడునితో నాగులని ఒక ఒప్పందం చేసుకుని ప్రజలు తమకిచ్చే ఆహారాన్ని నెలకోసారి గరుడునికి ఇస్తూ ఉన్నారట. స్వం స్వం భాగం ప్రయచ్చంతి నాగాః పర్వణి పర్వణి గోపీధాయ ఆత్మనః సర్వే సుపర్ణాయ మహాత్మనే. తమకు రక్షకుడుగా మారినటువంటి గరుడునికి తాము ప్రజలచే పొందినటువంటి ఫలములు పాలు భక్ష్యములు తమ భాగము తిని భక్తితో కొంత గరుడునికి సమర్పణం చేస్తూ ఉన్నారు. విషవీర్యమదావిష్ట కాద్రవేయస్తు కాళీయః కదర్థీకృత్య గరుడం స్వయంతు బుభుజే బలిం. చాలా విషబలం కలిగినటువంటి కాద్రవేయుడైనటువంటి కాళీనాగుడు మాత్రం మదించి ప్రజలిచ్చిన క్షీర ఫలాదిక నైవేద్యాల్లో భాగాన్ని ఒప్పందం ప్రకారం గరుడునికి ఇవ్వకుండా తానే భుజించేశాడు. తచ్చుత్వా కుపితో రాజన్ గరుత్మాన్ భగవత్ ప్రియ విజిఘాంసుర్మహావేగ కాళీయం సముపాద్రవత్. కాళీయుడు తన భాగాన్ని ఇవ్వలేదని తెలిసి కోపగించినటువంటి గరుడు కాళీయుణ్ణి చంపాలి అని చెప్పి వచ్చాడు. తమాపదంతం తరసా విషాయుధ ప్రత్యభ్యయాత్ ఉచితనైకమస్తక తద్భిః సుపర్ణం యదశత్ అదాయుధ కరాళ జిహ్వ ఉచ్ఛ్వసిత ఉగ్రలోచన. గరుడిని తన 101 విషం నిండిన శిరస్సులతో ఒక్కసారి కసిదీరా దెబ్బ కొట్టాడు. అప్పుడు ఆ కాళీనాగుడు యొక్క విషానికి ఆ యొక్క భూత్కారములకి గరుడు ఆశ్చర్యపడ్డాడు. ఆ వృత్తాంతాన్ని మళ్ళా మనం సమయం లభించినప్పుడు గుర్తు చేసుకుందాం. తం తార్క్ష్యపుత్ర సనిరస్య మన్యుమాన్ ప్రచండ వేగో మధుసూదనాసన పక్షేన సవ్యేన హిరణ్యరోచిష జఘాన కద్రూసుతముగ్ర విక్రమ. తృక్షుడనేటువంటి మునికుమారుడైనటువంటి ఆ గరుడు విష్ణువుకు వాహనమైనటువంటి వాడు, బంగారు రెక్కలు కలిగినటువంటి వాడు. తన ఎడమ రెక్కలతో కాళీయుణ్ణి ఒక్క చావు దెబ్బ కొట్టేట. సువర్ణపక్షాభిహత కాళీయ అతీవ విహ్వల హ్రదం వివేశ కాళిద్యా హ్రదం దురాసదం. కాళీయుడు సుపర్ణుని చేత చావు దెబ్బ తిని దీనుడై భయంతో ఎదిరించలేక అగాధమైన ఒక యమునా నది మడుగులో దాక్కున్నాడు. గరుడు సౌభరి శాపం వల్ల అక్కడికి రాడు గనుక అక్కడ దాక్కున్నాడు. అయితే కాలాంతరంలో అక్కడికి ఆ గోపాలకుడైనటువంటి గోవిందుడు వచ్చేశాడు. ఆ గోవుల పట్ల ఈ కాళీయుడు అపరాధం చేయడం వల్ల స్వామి ఆగ్రహించి ఆ హ్రదములోకి దూకి ఆ కాళీయుడు విషాన్నంతా కూడా కక్కించాడు. నాగపత్నులు స్తోత్రము చేయడం చేత ప్రసన్నుడైనటువంటి ఆ స్వామి గరుడుని తిరిగి రమణక ద్వీపం వెళ్ళమన్నాడు. రమణక ద్వీపానికి వెడితే గరుడు శిక్షిస్తాడు అని అన్నాడు. లేదు లేదు, నా పాదముద్రికలు నీపై ఉంటే ఎటువంటి కష్టము ఉండదు, నిన్ను ఎవరూ కూడా బాధ పెట్టరు, పైగా గరుడాళ్ళు వారిలో ఆదరిస్తారు అని చెప్పారు. కనుక స్వామి పాదముద్రికలను మన శిరస్సుపై భావించాలి. రేఖామయధ్వజ సుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబుర కల్పక శంఖచక్రై భవ్యైరలంకృతదలో పరతత్వచిహ్నై శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని అన్నారు. అటువంటి దివ్య లాంఛనములతో ఉండేటువంటి శ్రీనిధి యొక్క పాదార విందములకు భక్తితో మహిళామణులందరూ కూడా నీరాజనాలు పడుతూ ఉన్నారు.
పుష్పం భద్రం ఫలం తోయం. భక్తితో ఒక పుష్పాన్నో ఫలాన్నో తోయాన్నో కేశవార్పణమస్తు అని సమర్పిస్తే అప్పుడు చక్కగా స్వామి అనుగ్రహిస్తూ ఉంటాడు. మనందరం కూడా ఈరోజు స్వామివారి గరుడ వాహనంలో వారు అత్యంత వైభవంగా తిరుమల మాడవీధుల్లో తిరుగాడుతూ మనం చూస్తున్నాం. భక్తుల యొక్క గోవిందనామాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అందరూ కూడా అలుపు సొలుపు లేకుండా సుమారు 2 గంటల నుంచి ఈరోజు భక్తులందరూ ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది నిజమైన స్వామి మీద ఉన్న భక్తికి ఒక నిదర్శనం. మనందరం కూడా ధన్యులు. ఇలాంటి ఆకాంక్షతో స్వామి కోసం ఎదురు చూస్తూ మనం ఉండడం ఇదే నిజమైన తపస్సుగా మన పెద్దలు చెప్తూ వస్తున్నారు. నిరంతరం గోవిందనామం, నిరంతరం కూడా స్వామిని చూద్దాము అనే ఒక ఆకాంక్షతో కళ్ళల్లో దీపాలు పెట్టుకుని అందరూ ఎదురు చూస్తున్నారు. అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ వాహన మహోత్సవాన్ని తిలకించడానికి సుమారు 3,50,000 నుంచి 4 లక్షల మధ్యలో భక్తులు ఇచ్చేశారు. తిరుమలలో అందరూ కూడా దివ్యంగా స్వామి యొక్క దర్శనం చేసుకుని పావనం అవుతున్నారు. ఇది వారి అదృష్టంగా నేను చెప్తున్నాను. ఇచ్చేసిన భక్తులందరికీ స్వామి యొక్క ఆశీస్సులు అద్భుతంగా లభించాలని, రాని వాళ్ళందరూ కూడా కనీసం మీరు టీవీ మాధ్యమంలో ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్నారు, చూసినంతసేపు కూడా ఆ స్వామి నామాన్ని జపిస్తూ స్వామి వైభవాన్ని మనందరం కూడా తదేక ధ్యానంతో స్మరిస్తూ ఉంటే తప్పకుండా ఆ స్వామి మన మొక్కులు తీరుస్తాడు, మన కష్టాలు తీరుస్తాడు, మనని గట్టుకు చేరుస్తాడు అని మనందరికీ సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాలకి ఆదర్శప్రాయంగా తయారవడానికి సమయం ఆసన్నమైనట్టుగా మనకు కనిపిస్తున్నది. భారతదేశం అంతా కూడా సనాతన ధర్మ విలువలు వ్యాప్తి చెందాలి, ఎదుట మనిషిని గౌరవించే ఒక సమానమైన ఆలోచన విధానం మనందరం కూడా ఆవిష్కరించుకుంటూ ఆ గోవిందుణ్ణి అందరిలో కూడా చూడగలిగే ఒక ఉన్నత స్థితికి మనం చేరాలి. అదే గోవిందుడి యొక్క సర్వాంతర్యామి తత్వంగా మనందరం భావిద్దాం. మనందరం కూడా మనలో ఉన్న భేదాలని తొలగించుకుంటూ ఆ స్వామి పాదాల దగ్గరికి మనందరం చేరాం. ఆ భక్తి భావం మనందరిలో మెండుగా పెరగాలని స్వామిని కోరుకుంటూ వచ్చిన వారందరూ క్షేమంగా వారి వారి గృహాలకు చేరాలని పరిపూర్ణంగా స్వామి యొక్క అనుగ్రహం కోసం ప్రార్థిస్తూ మీరందరూ క్షేమంగా ఇళ్లకు చేరుకొని మీరు తీసుకువెళ్లే తీర్థ ప్రసాదాలు మీ ఇంటి వారితో, మీ బంధువులతో, మీ మిత్రులతో అందరికీ పంచి వారందరికీ కూడా స్వామి యొక్క వైభవాన్ని తెలియజెప్పి ఆశీస్సులు వారందరికీ అందజెప్పాలని మనపూర్వకంగా వినపూర్వకంగా మిమ్మల్ని కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పక్షివాహన గోవింద, పాండవ ప్రియ శ్రీ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. మధుసూదన హరి గోవింద, మహిమ స్వరూప గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. రంగ రంగ రంగపతి రంగ, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద.
మత్స్యకూర్మ గోవింద వరాహ నృసింహ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శరణాగత విధి గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గరుడ వాహనమెక్కి ఘనుడు ఏతించే గరుడ వాహనమెక్కి ఘనుడు ఏతించే ధరలోన ధర్మమును స్థాపించగా నుంచి గరుడ వాహనమెక్కి ఘనుడు ఏతించే ధరలోన ధర్మమును స్థాపించగా నుంచి గరుడ వాహనమెక్కి ఘనుడు ఏతించే ఉరగ పర్యంకమున ఉదధి నుండెడి స్వామి ఉరగారి పైన ఉరగాద్రికే తెల్చే ఉరగ పర్యంకమున ఉదధి నుండెడి స్వామి ఉరగారి పైన ఉరగాద్రికే తెల్చే నరుల
పామరుల నేమరక రక్షింపగా మెరుపువలె గగనాన మెరసియే తెల్చే నరుల పామరుల నేమరక రక్షింపగా మెరుపువలె గగనాన మెరసియే తెల్చే గరుడ వాహనమెక్కి ఘనుడు ఏ తెల్చే ధరలోన ధర్మమును స్థాపించగా నుంచి గరుడ వాహనమెక్కి ఘనుడు ఏ తెల్చే రెక్కలే మెరుపులై చప్పుడే ఉరుములై రెక్కలే మెరుపులై చప్పుడే ఉరుములై నిక్కి ఎగిరెడి పక్షిరాజు మూపున నెక్కి వేడు భక్తులకెల్ల తోడుగా నీడగా ఏడు కొండల రేడు ఇది ఏగుదెల్చే వేడు భక్తులకెల్ల తోడుగా నీడగా ఏడు కొండల రేడు ఇది ఏగుదెల్చే గరుడ వాహనమెక్కి ఘనుడు ఏ తెల్చే యాని కాని చ పాపాని కోటి జన్మ కృతాని చ తాని సర్వాణి నశ్యంతి వెంకటేశ్వర దర్శనాత్. గరుడ వాహనాధీశుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం వల్ల జన్మ జన్మల నుంచి మనని సంక్రమించి పీడిస్తూ ఉండేటువంటి పాపజయమంతా కూడా పటాపంచలైపోతుంది. శ్రీనివాసుని యొక్క దివ్య విభూతికి దీటుగా ఇక్కడ విద్యుత్ దీపకాంతులు అమరి ఉన్నాయి. వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి దర్శించిన విష్ణు సాయుధ్యం తప్పకుండా లభిస్తుంది. కృతయుగంలో 10 సంవత్సరాలు సంపాదించేటువంటి పుణ్యం, త్రేతాయుగంలో 1 సంవత్సరంలో వచ్చేటువంటి పుణ్యం, ద్వాపర యుగంలో 5 నెలలకు వచ్చేటువంటి పుణ్యం, కలియుగంలో 1 రోజు పుణ్యం 1,000,000 రెట్లు ఎక్కువగా శ్రీనివాసుని దర్శిస్తే లభిస్తుంది. శ్రీనివాసునిలో సకల తీర్థాలు, దేవతలు, మునులు, పితృదేవతలు నివసిస్తారు. రోజుకు 1సారి కానీ 2 సార్లు కానీ 3 పర్యాయములు కానీ సర్వకాలాల్లో శ్రీనివాసుని తలంచినా కీర్తించినా మానవులు పాపపంజరం నుంచి బయటపడతారు. నారాయణుడు పరదైవతము, శంఖరాజపూరితుడు. అటువంటి ఆ నారాయణుణ్ణి కీర్తించేటువంటి వారికి యముని వెతలే ఉండవుట. ఈ విషయాలన్నీ కూడా స్కాంద పురాణం చక్కగా వివరిస్తూ ఉన్నది. శ్రీనివాసుణ్ణి ఒక్కసారి అర్చించే వారికి దానములు, వ్రతములు, తపస్సు, యజ్ఞములతో పని లేదు. ఆ శ్రీనివాస స్వామిని స్మరింపనవాడు, క్షణకాలమైన జీవితంలో ధ్యానించినవాడు అజ్ఞాని, పాపి, మూగవాడు, చెవిటివాడు, మందబుద్ధి, గుడ్డివాడుగా భావించాలి. వాడికి ఇహలోకంలో శాంతి ఉండదు. శ్రీనివాసుణ్ణి ఒక్కసారి దర్శించినా సేవించినా కాశీకి, గయకు, ప్రయాగకు పోవలసిన అవసరమే ఉండదు. భూలోకంలో దుర్లభమైనటువంటి మనుష్య జన్మ పొంది పరదేవత అయినటువంటి శ్రీనివాసుణ్ణి దర్శించి సేవించి పూజించనుచో వారి జన్మ ఎలా సఫలమవుతుంది? కనుక జన్మ సాఫల్యం కోసం తప్పక శ్రీనివాస స్వామిని మనం దర్శించి పండించుకోవాలి. ఇందరూ భక్తావతంసులు ఎన్ని క్షేత్రముల నుంచి ఇక్కడికి విచ్చేశారు. వారందరూ కూడా సర్వము శ్రీనివాసమయంగా భావనం చేస్తూ ఉన్నారు. శ్రీనివాస పరావేదాః శ్రీనివాస పరామఖాః శ్రీనివాస పరాః సర్వే తస్మాదన్యం న విద్యతే అన్యత్ సర్వం పరిత్యజ్య శ్రీనివాసం సమాశ్రయేత్. సర్వయజ్ఞ తపఃఫలం కంటే 1,000,000 రెట్లు ఫలితం శ్రీనివాసుని సేవ చేత భక్తులకు కలుగుతూ ఉన్నది. తపో దానాదులు కూడా అంతే. వెంకటేశ్వరుణ్ణి 2 ఘడియలు ధ్యానిస్తే 21 తరముల వారితో కూడా విష్ణులోకం పొందుతారు. స్వామి పుష్కరిణీ స్నానం, శ్రీనివాస సందర్శనం కలిగినటువంటి వారికి ఇక గంగా స్నానంతో పని లేదు. ఎప్పుడైనా ఏ విధంగా అయినా ప్రయత్నం చేసి భక్తులు పరలోకేచ్ఛతో కృపాసముద్రుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఈ గరుడ వాహన సేవను తప్పకుండా దర్శించాలి. తస్య దర్శన మాత్రేణ
బుద్ధి సౌఖ్యం నృణాం భవేత్